ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. పుట్టుక మరణాల మధ్య ఈ భౌతిక శరీరం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. పుట్టుకకు ముందు జీవితం ఏమిటనేది మనకు తెలియదు. మరణం తర్వాత జీవితాన్ని గురించి కూడా మనకు అవగాహన ఉండదు. కానీ పుట్టుక మరణాల మధ్య మాత్రం నిరంతరం కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాలు కొనసాగటానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే జీవుడు. జీవభావంతో జీవుడు కొనసాగటమే. జీవభావం అంటే ఏమిటి? అనవసరపు ప్రాపంచకు సమాచారం. అది ఒక రకంగా మిథ్యా సమాచారం. ఒక జీవుడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సమాచారం అంతా తనకు సంబంధించింది కాదు, వేరే వాళ్ళకు సంబంధించింది. వేరే వాళ్ళకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా స్వీకరించి కార్యక్రమాలను కొనసాగించడం ద్వారా ఆ సమాచారాన్ని ఇంకా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సమాచారం పెరుగుతూ ఉందనుకోండి, మనిషి అజ్ఞానంలో ఉన్నట్లుగా భావించాలి. సమాచారం తగ్గుతుందనుకోండి, మనిషి జ్ఞానోదయం వైపుకు మళ్ళుతున్నట్లుగా భావించాలి. ఈ సమాచారం అంత అంతరంగంలో ఎలా ఉంటుంది? సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సంస్కారాలలో కొన్ని సత్వగుణ సంబంధమైనవి ఉంటాయి, కొన్ని రజోగుణ సంబంధమైనవి ఉంటాయి, మరికొన్ని తమోగుణ సంబంధమైనవి ఉంటాయి. సత్వగుణ సంబంధమైన సంస్కారాలు ఉపరితలంలో ఉంటాయి. రజోగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు మధ్యలో ఉంటాయి. తమోగుణ సంబంధమైన సంస్కారాలు లోతుగా నిక్షిప్తమై ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తి మారుతున్నాడు అనుకుంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మారుస్తున్నాడు అనుకుంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చే అవకాశం ఉంది అనుకుంటారు. ప్రభావితం కావటం వేరు, సమూల మార్పు రావటం వేరు. తమోగుణ సంబంధమైనటువంటి, లోతైనటువంటి, నిక్షిప్తమైనటువంటి, బరువైనటువంటి, భారమైనటువంటి సంస్కారాలు సమూలంగా దగ్ధం గావించబడితేనే మనిషి యొక్క మూల నిర్మాణం మారుతుంది. కాబట్టి తమోగుణం అనేది కాంక్రీట్ గోడ లాంటిది, రజోగుణం ప్లైవుడ్ లాంటిది, సత్వగుణం పలుచటి వస్త్రం లాంటిది. తమోగుణ సంబంధమైన సంస్కారాలతో జీవించే వాళ్ళంతా కూడా బలమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు. దాన్ని అహంకారం అంటారు. వాళ్ళు సొంత ప్రపంచంలో పూర్తిగా బందీలు అవుతారు. ఆ ప్రపంచం నుండి బయటపడే అవకాశమే లేదు. బయట వ్యక్తులను లోపలకు అనుమతించరు. తాను ఆ ప్రపంచం నుండి బయటపడే అవకాశం కూడా లేదు. ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? ఒక చట్టంలో పూర్తిగా ఇరుక్కుపోతున్నాడు. తన జీవిత ప్రణాళికకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.
మనిషి ఆలోచించేది కానీ, మాట్లాడేది కానీ, చేసేది కానీ ఏదైనా సరే తన అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. బాహ్య ప్రపంచంలో చూసేదంతా కూడా అంతరంగమే. ఒక చిన్న పిల్లాడు ఇంట్లో ఆడుకుంటున్నాడు. దొంగ ఇంట్లోకి వచ్చాడు. ఆ దొంగను చూసి చిన్నపిల్లాడు నవ్వుతున్నాడు. వచ్చిరాని మాటలతో ఆ దొంగని అంకుల్ అంకుల్ అంటున్నాడు. కానీ వాస్తవానికి అతను ఎవరు? దొంగ. అతను దొంగ అనే విషయం పిల్లాడికి తెలియదు. ఎందుకు తెలియదు? అటువంటి సంస్కారాలు ఆ పిల్లాడిలో లేవు. ఒకవేళ పిల్లాడిలో ఆ సంస్కారాలు ఉన్నప్పటికీ అవి పరిణతి చెందలేదు, పక్వం చెందలేదు. నిద్రపోతూ ఉన్నాయి, నిద్రాణమై ఉన్నాయి. అంటే ఆ పిల్లాడికి భౌతిక జీవితానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి, వ్యక్తులకు సంబంధించినటువంటి అవగాహన సరిగా లేదు. బాల్య దశలో ఉన్నాడు, ప్రాథమిక దశలో ఉన్నాడు, అపరిపక్వంగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అతను ఆ ఇంటి యజమాని. ఒక మంచి వ్యక్తి తన అవసరార్థం ఆర్థిక సహాయం కోసం ఆ యజమానిని అర్థించడం కోసం వచ్చాడు. యజమానికి అతని మీద అనుమానం కలిగింది. ఇతను మంచివాడు కాదు, నటిస్తున్నాడు అనే అనుమానం కలిగింది. అందుకే అతనికి సహాయం చేయడానికి ఇష్టపడలేదు. వచ్చిన వ్యక్తి మంచివాడే, అవసరం ఉన్న వ్యక్తే, ఆర్తిలో ఉన్నాడు, అవసరం కోసమే తన దగ్గరకు వచ్చాడు. కానీ యజమాని అతని పట్ల వ్యతిరేకతను సృష్టించుకున్నాడు. అతను మంచివాడు కాదనేటటువంటి అభిప్రాయం యజమానిలో ఉంది. ఈ అభిప్రాయం ఎవరికి సంబంధించింది? యజమానికి సంబంధించింది. కాబట్టి యజమాని ఎప్పుడైతే ఆ వ్యక్తిని చెడ్డవాడని చెప్పి భావించాడో, ఆ భావన వల్ల అతనితో ప్రవర్తించేటటువంటి విధానం కూడా మారుతుంది కదా. మన అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు ఉంటాయో అటువంటి వ్యక్తులతోటే మనం మన భావాలను పంచుకుంటాం. చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళతోనే భావాలు పంచుకుంటారు, మంచివాళ్ళు మంచి వాళ్ళతోనే భావాలు పంచుకుంటారు. కాబట్టి అంతరంగ స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మన అంతరంగమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన అంతరంగం ద్వారానే మన జీవితం కొనసాగుతుంది. అంతరంగంలో మార్పు వస్తే జీవితం మారిపోతుంది. అంతరంగంలో మార్పు రాకపోతే జీవితం పాత విధానంలోనే కొనసాగుతుంది. మనం ప్రపంచాన్ని మార్చటమా, అంతరంగాన్ని మార్చుకోవటమా? ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలో మరలా మనం సంస్కారాల మోతాదును పెంచుకుంటాం. అంతరంగాన్ని మార్చుకునే ప్రయత్నం చేసేటట్లయితే సంస్కారాల మోతాదు తగ్గుతుంది, మనోభారం తగ్గుతుంది. ఇదే ఆధ్యాత్మికతలో కీలకమైనటువంటి రహస్యం. కాబట్టి మనోభారాన్ని తగ్గించుకోవటం జ్ఞానోదయానికి చిహ్నం అవుతుంది. మనోభారాన్ని పెంచుకోవటం అజ్ఞానానికి హేతు అవుతుంది. దీని గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే బంధాల నుండి సమూలంగా బయటపడవచ్చు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన జీవిత ప్రణాళికకు అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ కార్యక్రమాలలో నిమగ్నమవుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మొత్తం కూడా అంతరంగపు ప్రణాళికే, అంతరంగపు పథకాలే. గమ్యాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, కోరికలు కావచ్చు, సంకల్పాలు కావచ్చు, ఇవన్నీ అంతరంగానికి సంబంధించినవే, బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కానే కాదు. అంతరంగంలో ఏముందో అందుకు అనుగుణంగానే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలకు అనుగుణంగా మాటలు వస్తాయి. మాటలకు అనుగుణంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనలకు మూలం ఏంటంటే గత జీవితాల అనుభవాలు. వాటినే సంస్కారాలు అంటారు. ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, సత్వగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు
ఉపరితలంలో ఉంటాయి. రజోగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు మధ్యలో ఉంటాయి. తమోగుణ సంబంధమైన సంస్కారాలు లోతుగా నిక్షిప్తమై ఉంటాయి. తమోగుణస్థుడికి భయం ఎక్కువగా ఉంటుంది. రజోగుణస్థుడికి ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. సత్వగుణస్థుడికి ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మనకి తమోగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు కరిగిపోవాలంటే విపరీతంగా భయపడుతూ ఉండాలి. రజోగుణ సంబంధమైన సంస్కారాలు కరిగిపోవాలంటే ఉద్రేకపడుతూ ఉండాలి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశం. లోపల నుంచి ఏదైనా బయటకు వస్తుందంటే అది బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? అది మనకు సంబంధించింది కాదు, బాహ్య ప్రపంచానికి సంబంధించింది. జీవిత ప్రణాళిక మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిందే. వ్యక్తులతో కానీ, సంఘటనలతో కానీ, సన్నివేశాలతో కానీ విడరాని సంబంధాన్ని ఏర్పరచుకొని ఉంటుంది. కాబట్టి ప్రణాళికలు కానీ, పథకాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి కాదు, భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. మరొక మాటలో కూడా చెప్పాలంటే జీవుడు కూడా మనకు సంబంధించిన వాడు కాదు. మనం జీవుడికి లోబడి జీవించాలా, జీవుడిని లోబరుచుకోవాలా? జీవుడికి అతీతంగా జీవిస్తే జీవితం ఎలా ఉంటుంది, జీవుడికి లోబడి జీవిస్తే జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. జీవుడికి లోబడి జీవిస్తున్నప్పుడు జీవిత ప్రణాళికను తప్పనిసరిగా అమలు చేయవలసి వస్తుంది. జీవుడికి అతీతంగా జీవిస్తూ జీవుడిని స్వాధీనపరుచుకున్నప్పుడు మనం జీవిత ప్రణాళికను స్వాధీనపరుచుకుంటాం. జీవిత ప్రణాళిక అంతా మాయా అని తెలుసుకుంటాం. ఆ జీవిత ప్రణాళికకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం లేదు అనుకుంటాం. జీవిత ప్రణాళికను తగ్గించుకుంటాం. జీవిత ప్రణాళికను కరిగించుకుంటాం. జీవుడే మాయ అయినప్పుడు జీవిత ప్రణాళిక కూడా మాయే కదా. ఈ ఒక్క విషయంలో స్పష్టత కలిగితే చాలు. లోపల నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది సహజమే. అనుభూతిని కలిగించే ఆలోచన రావచ్చు, ఉద్రేకాన్ని కలిగించే ఆలోచన రావచ్చు, భయంతో కూడినటువంటి ఆలోచన రావచ్చు. ఇవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కావు కదా, గత జీవితానికి గత జీవితాలకు సంబంధించినవి కదా. ఇవన్నీ లోపలికి ఎందుకు వచ్చాయి? బాహ్య ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకునేటట్లయితే బాహ్య ప్రపంచం సమాచారం కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, చూసేది కానీ, వినేది కానీ, రుచి చూసేది కానీ, వాసన చూసేది కానీ, స్పృశించేది కానీ, కార్యక్రమాల యొక్క సమాచారం అంతా కూడా లోపలకు ప్రవేశిస్తూ ఉంటుంది. మనం కర్మలు చేయటం ద్వారా అనుభవాల రూపంలో అది లోతుగా రికార్డ్ అవుతుంది. లోతుగా రికార్డ్ అయితే తమోగుణం, మామూలుగా రికార్డ్ అయితే రజోగుణం, కేవలం ఉపరితలంలో రికార్డ్ అయితే అది సత్వగుణం. ఒక సంస్కారం లోపలకు ప్రవేశించడం అనేది మనం అనుమతిస్తేనే లోపలికి వస్తుంది. అది పసిబిడ్డలలో ప్రేరణలు తక్కువగా ఉంటాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు, ఇంద్రియాలు రెచ్చగొడుతున్నప్పుడు, పెడుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా సమాచారం కోసం పరుగులు తీస్తూ ఉంటాం. ఆ సమాచారం కోసం పరుగులు తీయటం కూడా అంతరంగ ప్రేరణ తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. అంటే మొత్తం మీద మనం జాగ్రత్తగా ఆలోచించుకునేటట్లయితే బాహ్య ప్రపంచానికి మన జీవితానికి సంబంధం లేదు, కానీ సంబంధాన్ని మనం కల్పించుకుంటున్నాం. ఆ సంబంధాన్ని కల్పించుకోవటం కూడా అంతరంగాన్ని బట్టే ఉంటుంది తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. అందువల్ల మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నిరంతరం లోపల నుంచి
ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి. కొన్ని భయంతో కూడి ఉంటాయి, కొన్ని ఉద్రేకంతో కూడి ఉంటాయి, కొన్ని ప్రశాంతతతో కూడి ఉన్న అనుభూతిని కలగజేస్తూ ఉంటాయి. ఇవన్నీ బయటకు వస్తున్నాయంటే జీవుడు శుద్ధి అవుతున్నట్లే కదా. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? వదిలేయాలి. అవన్నీ బాహ్య ప్రపంచపు అనవసరపు మిథ్యా సమాచారానికి సంబంధించినవే. బాహ్య ప్రపంచం వాస్తవమా మాయ? బాహ్య ప్రపంచంలో ప్రతిదీ మారుతూ ఉంది కదా, ఏది శాశ్వతంగా లేదు కదా, ప్రతిదీ తాత్కాలికమే కదా. ప్రపంచమే శాశ్వతం కానప్పుడు ప్రపంచానికి సంబంధించిన సమాచారం ఎలా శాశ్వతం అవుతుంది? వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, పథకాలు కానీ, ప్రణాళికలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, ఏవైనా ఎటువంటివైనా సరే అవి మనకు సంబంధించినవి కానే కాదు. ఎప్పుడో లోపలికి వచ్చాయి, వెళ్ళిపోతానంటున్నాయి. అనుమతించండి, వెళ్ళిపోతాయి. మనం వాటిని వద్దనుకున్నాం అనుకో, అవి లోపలే ఉండిపోతాయి, ఇంకా తీవ్రతను పెంచుతాయి కదా. కాబట్టి జీవిత రహస్యం ఎక్కడ దాగి ఉంది? జీవుణ్ణి కరిగించడమే జీవిత రహస్యం. జీవుణ్ణి సమూలంగా శుద్ధిగా ఉంచడమే ఆధ్యాత్మిక రహస్యం. జీవుడు సమూలంగా శుద్ధి కావాలంటే ఏమిటి దానికి కీలకమైనటువంటి అంశం? ఆలోచనలు వస్తూ ఉన్నాయి, రానివ్వండి, బయటికి రానివ్వండి. ఆలోచనలు బయటకు వస్తూ ఉంటే, అనుమతిస్తూ ఉంటే జీవుడు శుద్ధి అవుతూ ఉంటాడు, అంతరంగం ఖాళీ అవుతూ ఉంటుంది. అంతరంగం ఖాళీ అవుతుంటే మనోభారం తగ్గినట్లే కదా. కొంచెం కీ పాయింట్ అర్థం చేసుకోండి. మనం ఏం చేస్తున్నామంటే ఫలానా విధంగా ఉండాలి అనుకుంటున్నాం, ఫలానా విధంగా ఉండకూడదు అనుకుంటున్నాం. ఉండాలి అనేది మన అభిప్రాయమే, ఉండకూడదు అనేది కూడా మన అభిప్రాయమే. ఉండాలి అనేది ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఉండకూడదు అనేది కూడా బలంగా ఉంటుంది. ఉండాలి అనేది బలంగా లేకపోతే ఉండకూడదు అనేది కూడా బలంగా ఉండదు కదా. కాబట్టి జీవభావం అనేది ఎప్పుడైతే బలీయంగా ఉంటుందో ఉండాలి అనేది కూడా బలీయంగా ఉంటుంది. జీవభావం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఉండాలి అనేది కూడా సరళంగా, సులభంగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు మనం మార్చుకోగలుగుతాం. బలంగా ఉన్నప్పుడు మనం మార్చుకోలేం కదా. కాబట్టి తమోగుణానికి, రజోగుణానికి, సత్వగుణానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? తమోగుణస్థుడు పూర్తిగా బందీ అవుతాడు, రజోగుణస్థుడు చంచలంగా ఉంటాడు, సత్వగుణస్థుడు ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, సరళంగా ఉంటాడు. ఎప్పుడైతే సరళంగా ఉంటామో లోపలికి ప్రవేశించి సులభంగా బయటికి వెళ్ళిపోతుంది. కొంతమంది ఏదైనా సంఘటన జరిగితే వెంటనే మర్చిపోతారు. అందుకు మూల కారణం ఏంటి? వాళ్ళు దానికి ఎటువంటి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వలేదు కదా. దాన్ని క్యాజువల్గా తీసుకున్నారు కదా, దాన్ని సీరియస్గా తీసుకోలేదు కదా. సీరియస్గా తీసుకుంటే ఏమవుతుంది? లోపల బలంగా నిక్షిప్తం అవుతుంది. బలంగా నిక్షిప్తమైంది ఏమవుతుంది? పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. పదే పదే గుర్తుకొస్తున్నప్పుడు దాన్ని వదిలేసామనుకోండి, బయటికి వెళ్ళిపోద్ది. పట్టుకున్నామనుకోండి, అలాగే ఉండిపోద్ది. వ్యతిరేకించామనుకోండి, మరలా వెనక్కి వెళ్ళిపోద్ది. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటటువంటి రెండు భావాలే ప్రమాదకరమైనవి. అవే ద్వంద్వాలంటే. బాగుంది అనే భావన ఉందంటే దాని ప్రక్కన బాగా లేదు అనే భావన కూడా ఉన్నట్లే కదా. కానీ సత్యం ఏమిటంటే బాగుంది అనేది మాయే, బాగా లేదనేది కూడా మాయే. బాగుంది అనేది జీవుడికి సంబంధించింది, బాగా లేదనేది కూడా జీవుడికి సంబంధించింది. జీవుడే మాయ అయినప్పుడు జీవుడికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారమైన మాయకు ప్రతిరూపమే కదా.
మాయను ఎప్పుడైతే మనం వాస్తవం అనుకుంటామో మనకు సత్యదర్శనం కాదు కదా. మాయను మాయనుగా చూడగలిగితే, మాయను మాయనుగా చూడగలిగితే, మాయను మాయగా చూడగలిగితే ఆ మాయను వదిలేస్తాం. మాయను వాస్తవంగా భ్రమించేటట్లయితే దాన్ని పట్టుకుంటాం. తమోగుణస్థుడు పట్టుకుంటాడు, లోపల దాచుకుంటాడు, సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, రహస్యంగా ఉంచుకుంటాడు, ఎవరికి తెలియకుండా నటిస్తూ ఉంటాడు, జాగ్రత్త పడుతూ ఉంటాడు, తెర వెనుక జీవితాన్ని కోరుకుంటూ ఉంటాడు. నేను అనుకున్న విధంగానే జరగాలని చెప్పి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు. అదే రజోగుణస్థుడైతే చంచలంగా ఉంటాడు, అస్థిమితంగా ఉంటాడు, పాదరసంలాగా ఉంటాడు. ఇప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, అరగంటకు మరొక ఆలోచన ఉంటుంది, ఏది నిలకడగా ఉండదు. అవి నిరంతరం కూడా మార్పులు చెందుతూ ఉంటాయి, జంపింగ్ జరుగుతూ ఉంటుంది. అదే సత్వగుణస్థుడైతే దానికి అసలు ప్రాధాన్యతనివ్వడు. ఇక్కడ విషయం ఏంటంటే జీవుడిని కరిగించుకునేటటువంటి విధానంలో అనుభూతిని కలిగించే ఆలోచనలు వచ్చినా అవి మాయే, ఆవేశాన్ని కలిగించే ఆలోచనలు వచ్చినా అవి కూడా మాయే, భయానికి సంబంధించినటువంటి ఆలోచనలు వచ్చినా అవి కూడా మాయే. అసలు ఆలోచన అనేదే మాయ, అభిప్రాయం అనేది మాయ. అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, వాస్తవం కానే కాదు. ఆలోచనలు వ్యక్తిగతమైనవి అనే భావన కలిగితే మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఆలోచనలన్నీ కూడా వాస్తవం అనుకునేటట్లయితే వాటిని పట్టుకొని కూర్చుంటాం, లోపల దాచుకుంటాం. లోపల దాచుకునేటట్లయితే అది మనసుకు భారం అవుతుంది. దాన్ని వదిలించుకునేటట్లయితే మనోభారం కరిగిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనోభారం మహాప్రమాదకరం. మనసు భారంగా ఉందంటే అజ్ఞానం పెరుగుతున్నట్లే, మనసు తేలికవుతుందంటే జ్ఞానోదయం కలుగుతున్నట్లే. కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, అపజయాలు కానీ, ఓటములు కానీ, వైఫల్యాలు కానీ, హింసలు కానీ, దౌర్జన్యాలు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, ఇవన్నీ కూడా లోపల పేరుకొనిపోయి ఉన్నాయి. అవి విపరీతంగా గుర్తుకొస్తూ ఉంటాయి. అలా జరగకూడదు అనుకుంటాం, ఫలానా విధంగా జరగాలి అనుకుంటాం. జరగకూడదు అనేది బలీయంగా ఉందంటే జరగాలి అనేది కూడా బలీయంగా ఉంటుంది. జరగకూడదు అనేది గనక సరళంగా సులభంగా ఉంటే, మామూలు స్థాయిలో ఉంటే జరగాలి అనే పట్టుదల కూడా ఉండదు. కాబట్టి అన్నింటికీ మూలం ఎక్కడుందంటే మన అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో లేనే లేదు. మరి కొంచెం లోతుగా వెళ్ళేటట్లయితే ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైనటువంటి మూల నిర్మాణం ఉంటుంది. ఆ మూల నిర్మాణం కొన్ని తరాలుగా తయారవుతూ వస్తుంది. ఈ తరంలో అది వ్యక్తీకరించబడింది. కొన్ని తరాల నుంచి సంక్రమించేటటువంటి మూల నిర్మాణాన్ని, బేసిక్ కాన్స్టిట్యూషన్ని ఆకస్మికంగా మార్చడం సాధ్యం కానే కాదు. అందుకని మనం ఏం చేయాలి? దాన్ని సమూలంగా కరిగించాలంటే లోపల నుంచి ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనిషి శారీరక అవసరాల కోసం, భౌతిక అవసరాల కోసం తప్పనిసరిగా కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. ఆశించి చేసేటట్లయితే కార్యక్రమాల మోతాదు ఇంకా పెరుగుతుంది. ఆశించకుండా చేసేటట్లయితే కార్యక్రమాల మోతాదు గణనీయంగా తగ్గుతుంది. మనం చేయటం ద్వారా, మాట్లాడటం ద్వారా, ఆలోచించడం ద్వారా, అణుచుకోవడం ద్వారా, వ్యతిరేకించడం ద్వారా, తిరస్కరించడం ద్వారా, వద్దనుకోవడం ద్వారా అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం నీకు ద్రోహం చేశాడు. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చావు. అతను ద్రోహం చేయలేదనేటటువంటి విషయం గురువు గారి ద్వారా నీకు తెలిసింది. కానీ అతడు పదే పదే గుర్తుకొస్తున్నాడు కదా. ఎందుకు గుర్తుకొస్తున్నాడు? మనసు సూక్ష్మంగా, సున్నితంగా తయారైంది. అసలు వాస్తవాన్ని దాన్ని మర్చిపోయావు. కానీ మనసు సున్నితంగా, సూక్ష్మంగా తయారైనందువల్ల అది పదే పదే గుర్తుకొస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించావు.
ఆ వ్యక్తిని గురించినటువంటి వ్యతిరేకత లేదనే విషయం తెలుసుకున్నావు, కానీ వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. అలా గుర్తుకు రావటం ద్వారా అతని మీద నీకున్నటువంటి వ్యతిరేకత వల్ల ఆ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఉంటావు, తిరస్కరిస్తూ ఉంటావు, వద్దనుకుంటూ ఉంటావు. కానీ అవి విపరీతంగా వస్తూ ఉంటాయి. మరి తిరస్కరిస్తూ ఉంటే, వ్యతిరేకిస్తూ ఉంటే, వద్దు అనుకుంటూ ఉంటే అవి మరలా తిరిగి ఏమవుతాయి? లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయి వాని తీవ్రత ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆలోచనలు కానీ, మాటలు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, కార్యక్రమాలు కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ, ఇవన్నీ కూడా ఏమిటంటే మనకు సంబంధించినవి కానే కాదు, బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. బాహ్య ప్రపంచం శాశ్వతం కాదు, వాస్తవం అంతకన్నా కాదు. అశాశ్వతమైనటువంటి, అవాస్తవమైనటువంటి బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి ఆలోచనలు కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా, తెరల తెరలుగా వస్తున్నాయంటే అందుకు మూల కారణం అవన్నీ లోపలుండి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు వాకిళ్ళు తెరిచుంచు, అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వాకిళ్ళు మూసేసావంటే అవి బయటికి వెళ్ళిపోవు. కాబట్టి లోపలున్నవి బయటికి రావాలి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నీకు వరాలే తప్ప శాపాలు కానే కాదు. అటువంటి సృష్టించిన ప్రతి వ్యక్తి నీకు సాక్షాత్తు దేవుడే తప్ప, భగవంతుడే తప్ప అతడు నీకు వ్యతిరేకం కానే కాదు. జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తి నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావిస్తాడు. జ్ఞానపరంగా ఎదగనటువంటి వ్యక్తి పాజిటివ్ను కూడా నెగిటివ్గా భావిస్తాడు. కానీ మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే పాజిటివ్ను ఆశించకూడదు, పాజిటివ్ను కోరుకోకూడదు, నెగిటివ్ను వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించడం అంటే అదనంగా సృష్టించుకోవటమే. ఎప్పుడైతే అదనంగా సృష్టించబడుతూ ఉంటుందో అది బ్యాటరీని విపరీతంగా ఖర్చు చేస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో అనుభూతిని కలిగించే ముందు వస్తాయి, చంచలమైనటువంటివి, అస్తవ్యస్తమైనటువంటివి, ఆవేశంతో కూడినటువంటివి తర్వాత వస్తాయి, భయంతో కూడినటువంటివి లోతుగా ఉంటాయి. జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే జ్ఞాని జీవుణ్ణి మాయ అనుకుంటాడు, జీవితానికి సంబంధించిన సమాచారం అంతటిని మాయగా భావిస్తాడు, దానికి ఎటువంటి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వడు, దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా సరళంగా సులభంగా ఉందనేటటువంటి భావంతో దాన్ని వదిలేస్తూ ఉంటాడు. పట్టించుకుంటే సమస్య, వదిలేస్తేనే సమాధి. కాబట్టి సమస్య ఎప్పుడైతే ఉంటుందో సమాధిని అనుభవించే అవకాశం ఉండదు. సమస్య లేదంటే సమాధి కొనసాగుతున్నట్లే కదా. మానవుడి యొక్క నైజం ఏంటంటే రిస్క్ పడకూడదు అనుకుంటాడు, జీవితం సరళంగా సులభంగా కొనసాగాలనుకుంటాడు, అనుకున్న విధంగా కార్యక్రమాలు నడవాలి అనుకుంటాడు, ఫలానా విధంగా జీవితం ఉండాలని చెప్పి ముందే అంచనా వేసుకుంటాడు. అందుకోసమే ప్రణాళికలు, పథకాలు, కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు ఇవన్నీ కూడా ముందే రూపొందించుకుని వాటికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ జీవితం నల్లేరు మీద బండిలాగా ప్రశాంతంగా సాగాలని చెప్పి ఆశిస్తూ ఉంటాడు, కలలు కంటూ ఉంటాడు. అందుకు ఏదైనా భిన్నంగా జరిగిందనుకోండి తీవ్రమైనటువంటి నిరాశ చెందుతాడు, కలత చెందుతాడు. అది ఎందుకు జరుగుతుందంటే అంతరంగంలో ఉన్నదే బయటకు వస్తుంది తప్ప బయట నుంచి ఎక్కడో లేదు. అది మనం బయట ప్రపంచంలో చూసేదంతా మన అంతరంగమే. బయట ప్రపంచం మీద మనం ఏర్పరచుకునేటటువంటి అభిప్రాయాలని మన వ్యక్తిగతం వాస్తవం కానే కాదు. జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితానికి సంబంధించిన సమాచారం అంతా వాస్తవం ఎలా అవుతుంది? ఆలోచించండి. కాబట్టి ఎటువంటి ఆలోచన వచ్చినా దాన్ని మనం వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని మంచిగా ఉన్నదాన్ని కోరుకుంటూ చెడుగా ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెనుకకు పంపిస్తూ ఉంటాం. హాలు మొత్తం ఖాళీ అయితేనే
లోపల ఎంటీ అయితేనే అది జ్ఞానోదయం అవుతుంది. లోపల కిక్కిరిసినటువంటి జనం ఉన్నారనుకోండి, ఒక్కపోత పోస్తూ ఉంటుంది. కాబట్టి హాలు మొత్తం ఖాళీ అయితే హాలు ప్రశాంతంగా ఉంటుంది. హాల్ నిండా జనం ఉంటే అలజడి ఎక్కువగా ఉంటుంది. బయటికి పోయే వాళ్ళని ఏం చేయాలి? మనం వెళ్ళిపోనివ్వాలి, వెనక్కి పంపించకూడదు. ఆలోచనలు కూడా అంతే. ఫలానా ఆలోచన ఉండాలి, ఫలానా ఆలోచన ఉండకూడదనే భావన కలుగుతుందంటే అది అజ్ఞానమే కదా, ద్వంద్వమే కదా, జీవోభావమే కదా. దీనికి అంతటికి మూలం ఏంటంటే మన మూల నిర్మాణం, అది బేసిక్ కాన్స్టిట్యూషన్, మన సహజ స్వభావం, మన ఒరిజినల్ టెండెన్సీ. ఫలానా విధంగా ఉండాలి అనేటటువంటి భావన బలీయంగా ఉందంటే అందుకు ఏమాత్రం డీవియేషన్ కలిగినా, అందుకు సంబంధించి ఏమాత్రం మార్పు జరిగినా ఆ మార్పుని తట్టుకోగలిగినటువంటి పరిస్థితి ఉండదు. ఆ మార్పును సహించలేరు. కాబట్టి మార్పును సహించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది మన అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. ఏదైనా ఎటువంటిదైనా లోపలకు సంబంధించింది తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి, యోగా అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచానికి బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి ఘర్షణ ఆగిపోవటమే యోగా అవుతుంది. లోపల మనం సూక్ష్మ ప్రపంచాన్ని సృష్టించుకున్నాం, బయట స్థూల ప్రపంచాన్ని తయారు చేసుకున్నాం. లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచానికి బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచానికి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణకి మూల కారణం ఏంటి? బాహ్య ప్రపంచం కానే కాదు. బాహ్య ప్రపంచంలో మార్పులు కలిగినప్పటికీ అంతర ప్రపంచంలో మార్పులు జరగకపోతే బాహ్య ప్రపంచం కూడా పాతకాల ప్రపంచం మాదిరిగానే కనిపిస్తుంది తప్ప మారుతున్నటువంటి విధానాన్ని మనం గుర్తించలేం. ఒక వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు, ఎప్పుడో దూరం అయ్యాడు, అతనికి సంబంధించినటువంటి ఆలోచనలు కుప్పలు కుప్పలుగా కట్టలు కట్టలుగా తెరగా వస్తున్నాయంటే వాస్తవం కాదు కదా. ఆ వ్యక్తి ఎప్పుడో పోయాడు, ఆ వ్యక్తి ఎప్పుడో దూరం అయ్యాడు, కానీ అతని ఆలోచనలు మాత్రం అంతరంగంలో లోతుగా నిక్షిప్తమై ఉన్నాయి. అవి పదే పదే గుర్తుకొస్తూ ఉన్నాయి. అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదే. ఆ వ్యక్తి కనపడకుండానే అతనికి సంబంధించినటువంటి ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయినా అతనికి సంబంధించినటువంటి భావనలు ఇంకా పూర్తిగా పోలేదు కదా. కాబట్టి వ్యక్తి లేకుండా భావనలు వస్తున్నాయంటే అది అజ్ఞానమే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? వ్యక్తితో పాటు భావనలు కూడా వదిలేయాలి. అవి వస్తూ ఉంటాయి, రానివ్వండి. వస్తే నష్టం ఏంటి? అదంతా మాయే కదా. ఎప్పుడైతే దాన్ని మాయగా భావిస్తామో వదిలేస్తాం. వాస్తవంగా భ్రమిస్తే దాన్ని పట్టుకొని కూర్చుంటాం. పట్టుకోవటమే సమస్య, వదిలేయటమే సత్యం. కాబట్టి భౌతిక ప్రపంచం అంతా మాయా అనేటటువంటి విషయాన్ని మనం అవగాహన గావించుకునేటట్లయితే భౌతిక ప్రపంచానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం మాయ అని తెలుసుకున్నప్పుడు గతము మాయే, వర్తమానం మాయే, భవిష్యత్తు కూడా మాయే కదా. అంత మాయ తప్ప వాస్తవం లేనే లేదు. మాయను వాస్తవంగా భావించామనుకోండి, అది అజ్ఞానం అవుతుంది. మాయను మాయగానే చూసామనుకోండి, అది ఎంత కొంత జ్ఞానోదయం అవుతుంది. మాయను కూడా సత్యంగా భావించామనుకోండి, ఇక మాయను తొలగించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. మాయ మీద ఎటువంటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి మాయను గుర్తిస్తున్నారు, సత్యం కోసం ప్రయత్నిస్తున్నారు, మాయను వ్యతిరేకిస్తున్నారు, సత్యాన్ని కోరుకుంటున్నారు. మాయ ఎలా పోతుంది? పోదు కదా. సత్యం ఎలా వస్తుంది? రాదు కదా. సత్యం నుండి మాయ ఆవిర్భవించి
తిరిగి మరలా ఆ సత్యంలోనికి ఐక్యం చెందుతున్నప్పుడు మాయ కూడా సత్యమే కదా. కాబట్టి ప్రాథమికంగా మాయకు సత్యానికి మధ్య వ్యత్యాసం తెలియకుండా జీవితం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత మాయను గుర్తించగలుగుతారు. మాయను వ్యతిరేకిస్తూ ఉంటారు, సత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందేటట్లయితే మాయను కూడా భగవంతునిగానే భావించడం జరుగుతుంది. సత్యము మాయ రెండు కలిసిపోయాయి అనుకోండి, అదే సత్య దర్శనం. సత్యాన్ని మాయను విభజిస్తూ ఉన్నాం అనుకోండి, అదే ద్వంద్వం. ద్వంద్వం అనేది వాస్తవం కాదు, అది పాక్షికం. రెండు అర్ధభాగాలు, అన్యోన్యాశ్రమయాలు. ఒకటి బయటకు కనిపిస్తూ ఉంటుంది, మరొకటి లోపల దాగి ఉంటుంది. మాయలోనే సత్యం ఉంటుంది, సత్యమే మాయగా రూపాంతరం చెందుతుంది. మాయ తాత్కాలికమే, సత్యం కూడా తాత్కాలికమే. రెండు ద్వంద్వాలే. రెండింటిని వదిలేసామనుకోండి, అప్పుడే సత్య దర్శనం అవుతుంది. ఆ సత్య దర్శనం కూడా మాయ అనుకున్నాం అనుకోండి, మనసు పూర్తిగా ఖాళీ అవుతుంది. కాబట్టి సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా వాస్తవం కానే కాదు. మనం ఎప్పుడైతే సమాచారం వాస్తవం అనుకుంటామో జ్ఞాన సముపార్జనలో పూర్తిగా నిమగ్నం అవుతాం. జీవితాన్ని వాస్తవం అనుకుంటున్నాం, అందుకే కార్యక్రమాలను పెంచుకుంటూ ఉన్నాం. జీవితం శాశ్వతం అనుకుంటున్నాం, అందుకే ఏదో కావాలని పరితపిస్తూ ఉన్నాం. అసలు జీవితమే శాశ్వతం కాదు కదా. జీవితం శాశ్వతం కానప్పుడు జీవితానికి సంబంధించిన ప్రణాళిక అంతా శాశ్వతం కాదు కదా. ప్రణాళిక ఎప్పుడైతే శాశ్వతం కాదనుకుంటామో దాన్ని వదిలేస్తాం. అదంతా శాశ్వతం అనుకుంటే దాన్ని పట్టుకొని కూర్చుంటాం. జ్ఞాని వదిలేసే ప్రయత్నం చేస్తాడు, విడుదల గావించే ప్రయత్నం చేస్తాడు, బయటకు అనుమతిస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటే శుభసూచకంగా భావిస్తాడు. అజ్ఞాని వ్యతిరేకిస్తూ ఉంటాడు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, అది శుభసూచకమే కదా. లోపల ఉన్నవి బయటికి వెళ్తున్నాయి. కొన్ని ఆలోచనల ద్వారా బయటికి వెళ్తాయి, కొన్ని మాటల ద్వారా బయటికి వెళ్తాయి, కొన్ని కర్మల ద్వారా బయటికి వెళ్తాయి. వెళ్ళనివ్వాల. కాబట్టి ఆలోచన కానీ, మాట కానీ, కర్మ కానీ, క్రియ కానీ ఇవన్నీ కూడా లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. రానివ్వండి. వాస్తవం కాని దాన్ని పట్టుకొని కూర్చుంటే ఎట్లా? కాబట్టి భౌతిక ప్రపంచానికి సంబంధించిన సమాచారం కానీ, నీ జీవితానికి సంబంధించిన సమాచారం కానీ, జీవుడికి సంబంధించిన ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు కానీ ఇవి ఏవి కూడా శాశ్వతం కానే కాదు. శాశ్వతం కాని వాటిని గురించి అతిగా, అనవసరంగా, పిచ్చి పిచ్చిగా ఆలోచించకూడదు. అలా ఆలోచించడమే అజ్ఞానం. అవి శాశ్వతం కాదని చెప్పి వాటిని వదిలేయటమే, తాత్కాలికమని భావించడమే సత్యం. సత్యదర్శనం అయిన తర్వాత మనిషి యొక్క అంతరంగం నిండుకుండలా ఉంటుంది. సత్యదర్శనం కానంత వరకు మనిషిలో ఏదో ఒక రకమైన ప్రేరణలు కలుగుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, మాటలు వస్తూ ఉంటాయి, కర్మలు జరుగుతూ ఉంటాయి. వాటి ఫలితంగా కొంత కర్మఫలం చేకూరుతూ ఉంటుంది. ఆ కర్మఫలం మరికొన్ని కర్మలకు మూలాలు అవుతాయి, బీజాలు అవుతాయి. ఆ విధంగా కర్మ బంధం కొనసాగుతుంది, కర్మల ప్రక్రియ కొనసాగుతుంది, చైన్ కొనసాగుతూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశమే లేదు కదా. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. అందువల్ల నెగిటివ్ అనే దాన్ని పొరపాటును కూడా వ్యతిరేకించకూడదు. ముందు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, తర్వాత నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్లో ఒక భాగమే తప్ప పాజిటివ్ లేకుండా నెగిటివ్కి అవకాశమే లేదు. పాజిటివ్ను గుర్తించాలంటే తప్పనిసరిగా నెగిటివ్ ఉండాల్సిందే. మనం నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నామంటే దాన్ని ఇంకా పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే వ్యక్తులకు సంబంధించినటువంటి భావాలు అంతరంగంలో నిక్షిప్తమై ఉంటాయో అవి మన సహజత్వాన్ని కలుషితం చేస్తూ ఉంటాయి, జీవభావాన్ని పెంచుతూ ఉంటాయి. జీవభావం పెరిగేటట్లయితే జీవుడి దివ్యత్వానికి చేరువయ్యే అవకాశమే లేదు.
జీవభావం కరిగిపోతేనే జీవుడు దేవుడు అవుతాడు. కాబట్టి జీవిత పరమార్థం ఏమిటి? జీవభావాన్ని కరిగించుకోవాలి. అలా కరిగించుకోవాలంటే మార్గం ఏమిటి? వచ్చేటటువంటి ఆలోచనలకి క్రియారూపం దాల్చకుండా ఉంటే చాలు. ఆలోచనలుగా ఉండి అవి బయటికి వెళుతూ ఉన్నప్పుడు అంతరంగం ఖాళీ అవుతూ ఉంటుంది. ఆలోచనలను మాటలుగా మార్చామనుకోండి, మాటలను వ్యక్తీకరించామనుకోండి, కర్మ జరిగినట్లే. కర్మ జరిగిందనుకోండి, తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఏమవుతుంది? మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఫలితం మరొక కర్మకేమవుతుంది? బీజం అవుతుంది. అలాగే మనం ఆలోచనకు అనుగుణంగా పనులు చేసామనుకోండి, కర్మలు జరుగుతాయి. కర్మలు ఏమవుతాయి? అనుభవాలు అవుతాయి. అనుభవాలు ఏమవుతాయి? లోపల నిక్షిప్తం అవుతాయి. కాబట్టి ఎటు చూసినా సరే జీవభావాన్ని కరిగించుకోవాలంటే కుప్పలుగా, కట్టలుగా, తెరలుగా, పిచ్చిగా ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవన్నీ కూడా అంతరంగ శుద్ధికి హేతు అని చెప్పి భావించి, వాటిని శుభసూచకంగా భావించి వాటిని ఆహ్వానిస్తూ ఉండాలి. అవి మనకి మంచి చేస్తున్నాయి అనేటటువంటి భావంతో ఉండాలి తప్ప వ్యతిరేకించకూడదు, తిరస్కరించకూడదు, వద్దు అనుకోకూడదు. ఇంతకు మించినటువంటి కీలకమైనటువంటి అంశం మరొకటి లేదు కదా. ఎప్పుడైతే అంతరంగం మొత్తం ఖాళీ అవుతుందో అప్పుడు మనిషి శూన్యస్థితికి చేరతాడు. శూన్యస్థితికి చేరిన తర్వాత తప్పనిసరిగా మరల కార్యక్రమాలు మొదలు పెట్టాలి. శూన్యస్థితి నుండి ఆలోచనలు వచ్చాయనుకోండి, అవి అంతరాత్మ అవుతాయి. అంతరాత్మ నుండి వస్తాయి. శూన్యస్థితి నుండి శబ్దాలు వచ్చాయనుకోండి, మాటలు వచ్చాయనుకోండి, అవి అంతర్వాణి అవుతాయి. శూన్యస్థితి నుండి ప్రణాళికలు, పథకాలు వచ్చాయనుకోండి, అవి అంతర్యామి అవుతాయి. కాబట్టి అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామి. మనం కార్యక్రమాన్ని పూర్తిగా బంధించి వేయటం కాదు, ఏమీ చేయకుండా స్తబ్దతగా జడంగా ఉండటం కాదు, శూన్యస్థితిలోనే జీవితాన్ని కొనసాగించడం అంతకన్నా కాదు. చనిపోయే రోజు వరకు తప్పనిసరిగా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ ఉండాలి, పాల్గొంటూ ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, శరీరానికి ఏదో ఒక కార్యక్రమాన్ని అందిస్తూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు? లోక కళ్యాణం కోసం జరపాలి. లోక కళ్యాణం కోసం జీవిస్తున్నప్పుడు జీవభావం అనేది ఉండదు. సొంత ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు ఉన్నాయనుకోండి, అది జీవుడికి సంబంధించినవి, వ్యక్తిగతానికి సంబంధించినవి. అవి కుటుంబ పోషణకో, శారీరక అవసరాలకో సంబంధించి ఉంటాయి. వీటన్నిటి వలన జీవభావం పెరుగుతుంది. అదే శూన్యస్థితి నుండి బలమైనటువంటి దృక్పథంతో లోక కళ్యాణం కోసం మనం జీవించేటట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా మనం స్పందిస్తూ ఉంటాం. అక్కడ పరిస్థితి కనుమరుగైందనుకోండి, మన అంతరంగం కూడా శుద్ధి అవుతుంది. కాబట్టి ఎవరైనా తిట్టినా, కొట్టినా, దూషించినా, విమర్శించినా, చంపబోయినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా, వాటిని సీరియస్గా తీసుకున్నాం అనుకోండి, అవి తప్పనిసరిగా లోపలకి ప్రవేశిస్తాయి. సీరియస్గా తీసుకోలేదనుకోండి, అవి కరిగిపోతాయి. మనం సీరియస్గా తీసుకోవడానికి మూల కారణం మన అంతరంగమే. వాటిని క్యాజువల్గా తీసుకోవడానికి మూల కారణం కూడా మన అంతరంగమే. కాబట్టి మనం బాహ్య ప్రపంచం గురించి ఆలోచించడం కానీ కదా, అది ఆధ్యాత్మికతకు విరుద్ధం అవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఆత్మస్థితికి చేరేటటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విధానమే ఆధ్యాత్మికత అవుతుంది. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఎక్కడుంది? అది కూడా లోపలే ఉంది, అది కూడా బయట లేదు. కాబట్టి అంతరంగం శుద్ధి అవుతూ ఉంటే ఆత్మజ్ఞానం బహిర్గతం అవుతూ ఉంటుంది. అంతరంగం కలుషితంగా ఉంటే భౌతిక జ్ఞానం బహిర్గతం అవుతుంది. అంతరంగాన్ని బట్టి మన జ్ఞాన సేకరణ జరుగుతూ ఉంటుంది. అంతరంగంలో తమోగుణం ఉందనుకోండి,
అందుకు సంబంధించిన జ్ఞానమే లోపలికి ప్రవేశిస్తుంది. అంతరంగం రజోగుణంలో ఉందనుకోండి, అందుకు సంబంధించిన జ్ఞానమే లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. అంతరంగం సత్వగుణంలో ఉందనుకోండి, దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. అంటే మనం సేకరించే సమాచారం అంతా కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు, అంతర సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది. మనం పొరపాటును కూడా బాహ్య ప్రపంచాన్ని మార్చకూడదు. బాహ్య ప్రపంచాన్ని మారుస్తున్నామంటే ఇంకా కలుషితాన్ని పెంచుకుంటున్నట్లే, జీవభావాన్ని పెంచుకుంటున్నట్లే, అజ్ఞానంలో ఉన్నట్లే మనోభారం పెరుగుతుంది. మనసు భౌతిక ప్రపంచంతో విడరాల సంబంధం ఏర్పరచుకుంటుంది. ప్రణాళికలు, పథకాలు చాలా పెరుగుతాయి. మనిషి అజ్ఞానంలో ఉండి ఘర్షణ పడుతూ ఉంటాడు. ప్రస్తుతం మానవ జాతి మొత్తం ఒత్తిళ్లలో, ఉద్రిక్తతలో, అయోమయంలో, గందరగోళంలో, భయంలో, ఉద్రేకంలో, ఆవేశంలో ఉండటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. బాహ్య ప్రపంచం వైపుకి మనం ఆకర్షింపబడుతున్నామంటే అందుకు మూల కారణం మన అంతరంగమే. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలంటే సాంకేతిక పరమైన విధానాన్ని అనుసరించాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. సాంకేతికత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్ఫలితం వస్తుంది, త్వరగా ఫలితం వస్తుంది. మనం ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలుచుకున్నాం అనుకోండి, అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. ఎప్పుడైతే సాంకేతిక పరమైనటువంటి విధానాన్ని అనుసరించకుండా గురుడిగా నమ్ముతూ, గురుడిగా అనుసరిస్తూ కఠోర సాధన చేస్తున్నామో మార్గం కూడా కఠినంగా తయారవుతుంది. ఏమీ లేని దానికి ఏదో ఉందని భ్రమపడటమే అజ్ఞానం. అక్కడ ఏమీ లేదు, అసలు ఏమీ లేని దాన్ని ఏదో ఉందనుకోవటమే అజ్ఞానం. అక్కడ ఏమీ లేదు కదా. ఏమీ లేనప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఏదో ఉంది అనుకున్నప్పుడే దానికి మనం ప్రాధాన్యతను, పట్టింపునిస్తాం. ఏమీ లేదనుకున్నప్పుడు పట్టింపును, ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదు కదా. భూమండలం మొత్తంలో తెలివైనటువంటి మానవుడే అన్ని రకాల సమస్యలను సృష్టించుకోవడానికి మూల కారణం ఏదో ఉంది అనుకుంటున్నాడు, భ్రమపడుతున్నాడు, భ్రాంతిలో ఉంటున్నాడు, పిచ్చిలో ఉంటున్నాడు, వెరిలో ఉంటున్నాడు, వ్యామోహంలో ఉంటున్నాడు. దాన్ని వాస్తవంగా భ్రమిస్తున్నాడు, భావిస్తున్నాడు, పరుగులు పెడుతున్నాడు, దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి పరుగులు పెట్టడం కాదు, పరుగులు పెట్టవలసిన అవసరం లేదని తెలుసుకుంటే చాలు. నువ్వు జీవుడికి అతీతంగా ఉన్నప్పుడు అంతా నీకు లోబడి ఉంటుంది. జీవుడికి లోబడి ఉన్నప్పుడు అంతా నీకు వాస్తవం అనిపిస్తుంది. మాయను మాయగా చూసినప్పుడు మనం దానికి ప్రాధాన్యతనివ్వం. మాయను వాస్తవంగా భ్రమించినప్పుడు దానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. అందరూ మాయను వాస్తవం అనుకుంటున్నారు. అందుకే వ్యక్తిగతంగా ఎంతో పొందాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. సెక్యూరిటీ కోసం, భద్రత కోసం ప్రపంచంలో బందీ అయి విజయం సాధించామనుకొని ఒక రకంగా గర్వపడుతున్నారు. విజయం అనేది మాయ, అపజయం అనేది కూడా మాయే. అపజయంలో విజయం ఉంటుంది, విజయంలో అపజయం ఉంటుంది. విజయానికి పొంగిపోతున్నామంటే అపజయాన్ని వ్యతిరేకిస్తున్నట్లే కదా. అదే అపజయాన్ని కోరుకుంటే ఎలా ఉంటుంది? విజయాన్ని కూడా మనం కోరుకోం కదా. కాబట్టి అపజయం అనేది విజయానికి పునాది అయినప్పుడు అపజయాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు ఇవన్నీ కూడా జీవుడిని కరిగించి వేస్తున్నప్పుడు, జీవుని శుద్ధి చేస్తున్నప్పుడు వాటిని మనం ఎందుకు వ్యతిరేకించాలి? కాబట్టి ఈ కీలక రహస్యం తెలియక చాలామంది అల్లాడిపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారు, సున్నితంగా, సూక్ష్మంగా తయారవుతున్నారు. కీలకమైనటువంటి విషయాలని విస్మరిస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, గందరగోళంలో, అయోమయంలో ఉన్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి మన అంతరంగంలో సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే సమూలంగా శుద్ధి గావించుకోగలుగుతాం. ఉపరితలంలో చూస్తూ ఉంటే
అంతరంగం పూర్తిగా శుద్ధి అయ్యే అవకాశమే లేదు. కాబట్టి లోపల నుంచి ఏదొచ్చినా సరే అది శుభ సూచకమే. జీవితంలో ఏం జరిగినా సరే అది శుభ సూచకమే. మంచి జరిగినా చెడు జరిగినా రెండు మాయ అనేటటువంటి భావన కలిగితే అది జ్ఞానోదయమే. ఒకటే కావాలని కోరుకుంటూ మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే అది అజ్ఞానమే. కాబట్టి చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉంటున్నాయంటే వాటిని గురించి మన అవగాహన గావించుకుంటే అవే మనలో పాజిటివ్ను సృష్టిస్తూ ఉంటాయి. నెగటివ్ను వ్యతిరేకించకుండా ఉంటే పాజిటివ్ కోసం ప్రయత్నించే అవకాశం కూడా లేదు. నెగటివ్ను వ్యతిరేకించకుండా పాజిటివ్ను ఆశించకుండా ఉంటే అదే నిత్య సమాధి అవుతుంది, నిరంతర సమాధి అవుతుంది, నిర్వికల్ప సమాధి అవుతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సాధన. సాధన యొక్క రహస్యం ఇక్కడే ఉంది. సాధన అనేది సాధించవలసింది ఏదో ఉంది అనే భావంతో కొనసాగించేది కానే కాదు. సాధించవలసింది ఏమీ లేదంతే. సాధించాలి అనుకునేది మాయ, సాధించింది అనుకునేది మాయ, సాధించవలసింది ఉంది అనుకునేది కూడా మాయే. ప్రపంచాన్ని మానసికంగా వదిలేసి మనస్సును భౌతిక ప్రపంచం నుండి ఉపసంహరించుకుంటే అప్పుడు ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం సమూలంగా తెగిపోతుంది. ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోయింది అనుకోండి, మనిషి అంతర్ముఖుడు అవుతాడు. అంతర్ముఖుడు అయ్యాడు అనుకోండి, అంతరంగం నుంచి కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా, తెరలు తెరలుగా గత జీవితం తాలూకున్నటువంటి అనుభవాల నుండి అనేక రకాల ఆలోచనలు బహిర్గతం అవుతూ ఉంటాయి. వాటిని రానివ్వాలంతే. వాటిని జీవుడిని శుద్ధి చేసేటటువంటి అంశాలుగా భావించాలి. వాటి వల్ల మనకి లబ్ధి కలుగుతుందని ఆలోచించగలగాలి. చెడు అనేది కూడా మంచిలో ఒక భాగమే కదా. మనం మంచిని కోరుకుంటున్నామంటే చెడుని వ్యతిరేకిస్తున్నట్లే కదా. అసలు చెడు లేకుండా మంచి గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మంచి అనేది మనకు కనపడుతుందంటే, చెడు అనేది అక్కడ కనపడలేదంటే చెడు అనే దానికి సంబంధించిన సమాచారం లోపల ఉన్నట్లే కదా. చెడుకు సంబంధించిన సమాచారం లోపల ఉంటేనే కదా మనం మంచిని గుర్తించగలిగింది. కాబట్టి చెడు వాస్తవం కానే కాదు, మంచి కూడా వాస్తవం కానే కాదు. రెండు అవాస్తవాలను తెలుసుకున్నాం అనుకోండి, ఇక చంచలత్వం అనేది ఉండదు. ఆశించటం ఉండదు, వ్యతిరేకించడం కూడా ఉండదు. రాగం ఉండదు, ద్వేషం ఉండదు. రాగద్వేషాలు రెండు లేకపోతే అంతరంగం ప్రశాంతంగా ఉన్నట్లే. రాగం కోసం వెంటపడుతున్నా, ద్వేషాన్ని పెంచుకుంటున్నా మనం అజ్ఞానంలో ఉన్నట్లే, అపరిపక్వతలో ఉన్నట్లే, పాక్షిక దృష్టితో ఉన్నట్లే. అది చాలా ప్రమాదకరం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి, ఆలోచించండి. సాంకేతికంగా ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయండి. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. గౌతమ్ బుద్ధుడి నాటి జీవితం వేరు, ఆది శంకరాచార్యుల కాలం నాటి జీవితం వేరు, ఆధునిక జీవితం వేరు. పరిణామ క్రమంలో మేధస్సులన్నీ సున్నితంగా సూక్ష్మంగా తయారయ్యాయి. సున్నితమైన సూక్ష్మమైనటువంటి అనంతమైనటువంటి మేధస్సుల మీద పిచ్చి పిచ్చి బలవంతపు ప్రయోగాలు కొనసాగించకూడదు. ఈజియెస్ట్గా ఉన్నప్పుడు అందరూ ఆచరించడం సులభమవుతుంది. కష్టం అనుకున్నప్పుడు కొందరే దాన్ని ఆచరించగలుగుతారు. ఆచరించిన వాళ్ళు కూడా కాఠిన్యంగా తయారవుతారు. కాఠిన్యత ఉన్న చోట సరళమైనటువంటి విధానం ఉండదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం సులభమైంది, దాన్ని సాంకేతిక పరంగా విశ్లేషించుకోగలగాలి. సాంకేతికత ఉంది అంటే పని సులభం అవుతున్నట్లే కదా. ఇవాళ సైన్సు సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరుగుతున్నందువల్ల
కొన్ని పనులు సులభంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించాలంటే నెలల తరబడి కాల వ్యవధి అవసరమయ్యేది. ఇప్పుడు కేవలం కొన్ని గంటల్లోనే వెళ్ళగలుగుతున్నాం కదా. కాబట్టి సాంకేతికత ద్వారా కార్యక్రమాలు సులభతరం అవుతాయి. ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలుచుకునేటట్లయితే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళే కఠోరంగా సాధన చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు అసలు సాధనకే ఇష్టపడరు. సత్వగుణస్తులు మాత్రం సాధన యొక్క అవసరం లేదని తెలుసుకుని దాన్ని వదిలేస్తారు. కావాలి అనుకున్నప్పుడే మనం ప్రయత్నం చేయాలి. అవసరం లేదనుకుంటే ప్రయత్నం చేయాల్సిన పని ఏంది? సంతృప్తిగా ఉన్నప్పుడు మనం దేనికోసం ఆరాటపడం. అసంతృప్తిగా ఉన్నప్పుడే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఆరాటం ఎక్కువగా ఉంటే పోరాటం ఉంటుంది. పోరాటం ఎక్కువగా ఉంటే ఫలితం కూడా అదే విధంగా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా పోరాటంలో ఎందుకు ఇరుక్కున్నారంటే ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా కష్టం అనుకుంటున్నారు. కాదు, దాన్ని సాంకేతిక పరంగా మలుచుకోవాలి. మారుతున్న మేధస్సులకు అనుగుణంగా మనం అందించేటటువంటి విధానాలు కూడా మారాలి. మేధస్సులు సున్నితంగా ఉన్నాయి కాబట్టి కఠోర సాధనలు చేసేటట్లయితే మేధస్సులు పూర్తిగా కలుషితం అవుతాయి, డ్యామేజ్ అవుతాయి, ప్రమాదకరంగా మారతాయి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు చాలామందిని గమనించండి. వాళ్ళలో సమత్వం సమతుల్యం కోల్పోతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతున్నారు, బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఆధ్యాత్మిక మార్గమే గొప్పదంటున్నారు. భౌతికవాదం బంధమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గం కూడా బంధమే కదా. కాబట్టి ఎప్పుడైతే బంధంలో ఉండి సాధన చేస్తామో ఆ బంధాలు ఇంకా పెరుగుతాయి కదా, తగ్గే అవకాశమే లేదు కదా. మనం బంధాలను కరిగించుకోవాలంటే బంధంలో ఉన్నామని తెలుసుకోగలిగితే చాలు. మాయను తొలగించుకోవాలంటే మాయను గుర్తించగలిగితే చాలు. మాయ యొక్క స్వరూప స్వభావాన్ని గురించి అవగాహన గావించుకుంటే చాలు. మాయను గురించి తెలియకపోతే మనం ఎందుకు మాయను గురించి మనకు తెలియలేదనుకోండి, మనం తప్పనిసరిగా పరుగులు పెడతాం. మాయను గురించి తెలిసిందనుకోండి, దానికి అతీతంగా జీవించగలుగుతాం, దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం, దాన్ని ఆక్రమించుకోగలుగుతాం. జీవుడు మాయ అనుకుంటే జీవుడికి అతీతమైన స్థితికి చేరగలుగుతాం. జీవుడు వాస్తవం అనుకుంటే జీవుళ్ళు ఇరుక్కుపోతాం. జీవుళ్ళు ఇరుక్కుపోయామనుకోండి, జీవిత ప్రణాళికను అమలు జరపడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో తీవ్రంగా నష్టపోతాం. మళ్ళా ప్రణాళికలను పెంచుకుంటాం తప్ప తగ్గించుకోం. విజయం సాధించిన వ్యక్తి విజయంతో ఆగిపోడు, మరొక విజయం కోసం ఉపలాట పడుతూ ఉంటాడు. అపజయాన్ని సాధించినటువంటి వ్యక్తి తొందరపడ్డు, మళ్ళా క్రొత్త కార్యక్రమాన్ని చేపట్టాలంటే విపరీతంగా వెనుకంజ వేస్తూ ఉంటాడు. కాబట్టి విజయం అనేది మనిషిని ప్రలోభ పెడుతుంది, రెచ్చగొడుతుంది, పరుగులు పెట్టిస్తుంది. అది నా ద్వారానే జరిగిందనేటటువంటి భావంతో భగవంతుని యొక్క ఉనికిని కూడా విస్మరించే అవకాశం ఉంటుంది. గర్వం పెరుగుతుంది, మదం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, నాస్తికత్వాన్ని పెంపొందింపజేస్తుంది. అదే అపజయం పాలయ్యామనుకోండి, ప్రణాళికలన్నీ కూడా కరిగిపోతాయి. భవిష్యత్తు ప్రణాళికలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. ఫ్రెష్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి సృష్టిని ప్రారంభించాలంటే శూన్యం నుండి ప్రారంభించాలి తప్ప అహంకార పరిధి నుండి ప్రారంభించకూడదు. అందువల్ల జీవితాన్ని గురించి తప్పనిసరిగా అవగాహన గావించుకోవాలి. జీవితాన్ని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే ఈత తెలియకుండా సముద్రంలో దూకటమే. తప్పనిసరిగా మునిగిపోతారు, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.
ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, పరిణతి చెందగలగాలి. పరిణతి చెందాలంటే సాంకేతికతను ఉపయోగించుకోవాలి, టెక్నాలజీని వాడుకోవాలి. నేను ఉపయోగించినటువంటి టెక్నాలజీ అంతా అదే. సరళంగా సులభంగా తయారైందనుకోండి, అది అందరికీ అందుబాటులోకి వస్తుంది. కష్టంగా క్లిష్టంగా ఉందనుకోండి, అందరూ దాన్ని అనుసరించలేరు, ఆచరించలేరు, సత్ఫలితం పొందే అవకాశమే లేదు. కాబట్టి బిడ్డలారా, జీవితాన్ని గురించి అవగాహన గావించుకోవాలి. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేయాలి. అంతరంగ శుద్ధి జరిగితేనే ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. ఆత్మస్థితికి చేరితేనే సంపూర్ణ స్వేచ్ఛతో ఆనందాన్ని అనుభవిస్తూ అదే తరహాలో జీవితాన్ని ముగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ముక్తి లేక మోక్షం అనేది మనకు మనంగా ప్రయత్నించాలి తప్ప వేరే వాళ్ళ ద్వారా లభించేది కానే కాదు. ఆ విధంగా అంతరంగాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియలో మీరంతా కూడా విజయవంతం కావాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.